వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భక్తివన్న ప్రేక్షకులకి, తెలుగు వన్న ప్రేక్షకులకి, భక్తివన్న ప్రేక్షకులకి కూడా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. 29/1/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతౌ మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి భీష్మ ఏకాదశి గురువారం. భీష్మ ఏకాదశి మధ్యాహ్నం 12:10 వరకు కూడా ఏకాదశి పూర్తిగా ఉన్నట్టే లెక్క. సూర్యోదయంలో ఉంటే ఆ తిథి పూర్తిగా ఉన్నట్టు ఈరోజు ఏకాదశి ఉపవాసమే చేయాలి. మృగశిర నక్షత్రం తెల్లవారుజాము 4:32 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 11:32 నుండి 12:52 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 10:21 నుండి 11:06 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:50 నుండి 3:34 వరకు. సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:49. అమృతగలు రాత్రి 8:19 నుండి 9:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం. సాయంత్రం 4 గంటల నుండి 5:10 వరకు శుభకాలం. ఐంద్రవ యోగం రాత్రి 7:43, భద్రకరణం మధ్యాహ్నం 12:10, భవ రాత్రి 11:01. ఈరోజే భీష్మ ఏకాదశి అంతర్వేది తీర్థం. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి. శ్రమ అనంతర లాభాలు, వివాహాది ప్రయత్నాలు కలిసి రాలేకపోవుట. వృషభ రాశి వారి శుభకార్యాలు కలిసి వచ్చుట, ప్రయాణ లాభాలు, ధనమునకు ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు. మిథున రాశి వారి విశేష ధనలాభం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు, దేవాలయ దర్శనాలు. కర్కాటక రాశి విద్యల యందు అనుకూలతలు, కుటుంబానందం, దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. సింహరాశి వారి వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చుట, భగవద్ దర్శనం, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఉన్నాయి. కన్యారాశి వారి రుణములు తీరుట, ఆనందము, ధన వృద్ధి. తులారాశి వారి శారీరక అనారోగ్య సమస్యలు, అధిక ధన వ్యయము. వృశ్చిక రాశి వారి ఉద్యోగంలో ఇబ్బందులు, పై అధికారులతో వివాదాలు, ఇబ్బందులు ఉండే అవకాశం. ధనస్సు రాశి వారి నూతనమైనటువంటి గృహ వాహన లాభాలు, ధనలాభము, అనుకూలతలు ఉన్నాయి ఈరోజు. మకర రాశి వారి విందు వినోదాలు చేసి వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి మంచి మార్పులు కూడా ఉండే అవకాశాలు. కుంభరాశి వారి కార్యానుకూలతలు, శుభ ప్రయత్న లాభాలు. అలాగే మీనరాశి వారికి నిరుద్యోగులకు శుభవార్తలు వినుట, అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు భీష్మ ఏకాదశి. భీష్ములు వారు 5 ప్రాణాలని చెప్పుకున్నాం కదా. అష్టమి నుండి మాఘశుద్ధ అష్టమి నుండి మాఘశుద్ధ ఏకాదశి వరకు ఒక్కో రోజు ఒక ప్రాణం పోతుంది. ఇవాళ పూర్తిగా కూడా ఆయన 5వ ప్రాణం కూడా వెళ్ళిపోయిందన్నమాట. అందుచేత మోక్షాన్ని పొందారు. అసలు మామూలుగా ఈ ఏకాదశికి భీముడు ఆచరించాడు ముందు పాండవుల్లో. భీముడు చాలా తిండి పుష్టి కలిగిన వాడు, ఆకలికి ఆగలేడు. అటువంటి ఆయన ఇంటి పురోహితుడు దగ్గర పెట్టుకుని, సౌమదత్తుడు అనేటువంటి పురోహితుడు దగ్గర పెట్టుకుని ఆయన ద్వారా ఏకాదశి చాలా గొప్పది పాండవుల చేత ఆయన ఆచరిస్తుంటే భీముడు కూడా ఈ ఏకాదశి ఆచరించి అసలు భీమ ఏకాదశి. ఎప్పుడైతే ఈ భీష్మాచార్యులు గారు అష్టమి నుండి ఏకాదశి వరకు ఒక్కో ప్రాణం పోతూ ఈరోజు చనిపోయారో, పూర్తిగా మోక్షాన్ని పొందారు, వైకుంఠ పదాన్ని పొందారు. దానివల్ల ఏకాదశి భీష్మ ఏకాదశిగా మారిపోయింది. ఆయన అంటారు భీష్ములు వారు, జగత్ప్రభుం దేవదేవామనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతో స్థితః తమేవ చార్చయన్నిత్యం భక్త పురుషమవ్యయం జాయే స్తువన్నమశ్చంచ యజమానస్యమేవ చ అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం. ఆయన సర్వలోకానికి నాదుడయ్యా. ఆయన లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖ దిగో భవేత్. అటువంటి ఆయన బ్రాహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహాద్భుతం సర్వభూత భవోద్భవం. సర్వభూతాలకి లోకాలకి నాయకుడు పరమాత్మ. కృష్ణుడు అంటే ఎవరో కాదురా, పరమాత్మే ఆయన అని చెప్పాడు. ఇంకా ఆయన అంపశై మీద ఉన్నప్పుడు పాండవులందరికీ కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆయన గురువుగారు, ఆయన కురువృద్ధుడు భీష్మాచార్యులు వారు. కాబట్టి ఆయన కొద్దిసేపట్లో వైకుంఠ పదాన్ని, మోక్షాన్ని, స్వచ్ఛంద మరణం ఉంది, వెళ్ళిపోతారు ఆయన. కాబట్టి అటువంటి పెద్దలు ఉన్నప్పుడే మనం పెద్దల ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈవేళ పూర్వకాలం పెద్దలను ఆదరించేవారు. ఈవేళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఎప్పుడు చనిపోతారని ఎదురు చూసేవాళ్ళు తయారయ్యారన్నమాట. ఆ ఇంట్లో పెద్దలు ఉంటే మనకు సెక్యూరిటీ, మనం ఏదన్నా సమస్య వస్తే తట్టుకుంటాం, వాళ్ళు చెప్పగలుగుతారు. ఈవేళ కన్న తల్లిదండ్రులు కూడా ఎప్పుడు చచ్చిపోతారని ఎదురు చూసేటువంటి పుత్రులు తయారయ్యారన్నమాట, పుత్రికలు కూడా. కాబట్టి ఆ పెద్దలు గౌరవించాలి. మనకు ఉన్నద చనిపోయాక తద్దినాలు పిండాలు, మా నాన్నకి గారెలు ఇష్టం, మా అమ్మకి పెరుగు ఇష్టం, మా అమ్మకి సాంబార్ ఇష్టం, ఇవన్నీ కాదు. బ్రతికుండగానే మన పెద్దలు గౌరవించి మాతృదేవతలు తల్లిదండ్రుల్ని పితృదేవోభవ మాతృదేవోభవ ఆచార్యదేవో మన వేదం చెప్పింది. ఆచార్య అతిథి దేవోభవ, ఆచార్యుడితో అతిథిని కూడా దైవంగా భావించమన్నాడు. కాబట్టి
గురువుగారు ఈయన భీష్మాచార్యులు కృష్ణ పరమాత్మే దగ్గరుండి కృష్ణుడు చెప్పలేడేమిటండి, గీతోపదేశం అర్జునుడు చెప్పాడు. వచ్చేటువంటి కలియుగం కాబట్టి మానవులు తరించడం కోసం. కాబట్టి మరి ఈయన చెప్పలేరా విష్ణు సహస్రనామం? కానీ తన భక్తుడి భీష్మాచార్య భగవంతుడు పక్క నుండి తన భక్తుడిని భీష్మాచార్యుల వారి ద్వారా చెప్పించాడు. అయితే భీష్ముడు కూడా ఆశ్చర్యపడి ఆమె పాండవులతో కూడా చెబుతున్నాడు, ఈ కృష్ణ పరమాత్మ చాలా శక్తివంతమైనటువంటి వారైనా ఈయనేమో ఆ యుద్ధం జరిగేటువంటి కురుక్షేత్ర యుద్ధంలో నేను ఆయుధం పట్టను అని, నేను రథం ఒకటే సారథిగా ఉంటాను అని చెప్పినటువంటి ఆయన భక్తులంటే భగవంతుడికి ఎంత ప్రీతో చూడండి. ఆయన నేను అర్జునుని బాణాలు వేసి కొట్టేస్తూ ఉంటుంటే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగంబెల్ల గప్పిగొనగా నురికిన నోర్వగ ఉదరంబునున్న జగముల వేగున జగతి కదుల చక్రంబు చేపట్టి తనుదింజురయమ్మున బైనున్న పచ్చని పడముజార నమ్మిది నాలాగున నగుబాటు సేయక మన్నింపమని కీడు మరల దిగువ గరికి లంఘించి సింహంబు కరిని మెరసి నేడు భీష్ముణ్ణి చంపుద నిండుగాదు విడుమార్జునయనుచు మత్స్వికావృష్టి మరళదించు తను దించి దేవుడు దిక్కునాకు కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం బెల్లగప్పికొనగా ఆయన రథం మీద దూకేస్తుంటే నేను బాణాలు వేసి తన భక్తుడిని అర్జును కొట్టేస్తూ ఉన్నాను. ఆయుధం పట్టను అన్న పరమాత్మ తన భక్తుడిని హింసిస్తుంటే తను చూడలేక రావాలని నేను కొట్టా. కృష్ణుడి యొక్క ఆ రూపాన్ని చూడాలని నేను అర్జునుడిని కొట్టా. నా భార పరంపరలో దూసుకుపోతూ ఉంటే అర్జునుడికి తగులుతూ ఉంటే భగవంతుడు తన భక్తుడిని కాపాడడం కోసం ఆయన వెంటనే రథం మీద దూకేస్తున్నాడయ్యా. ఆయన దూకితే కుప్పించిన ఎగసిన కుండలంబుల కాదు, ఆయన చెవులకు పెట్టే కుండలాలన్నీ అలా ఇటు అటు ఊగుతుంటే గగనభాగం బెల్ల గప్పికొనగా దివ్యకాంతులతో గగనభాగం అంతా ఆశ్చర్యకరంగా ఉంది. ఆ రోజు కప్పుకుపోయింది ఆ కాంతి అంతా కూడా. తన దూకేడేమో కడుపులో ఉన్నటువంటి జగాలన్నీ కూడా నొరకిన నోర్వంగ ఉదరంబులనున్న జగముల వేగున జగతి కదుల కడుపులో ఈ లోకాలన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే దూకాడో అయినా ఈ లోకాలన్నీ కదిలిపోయి సముద్రాలు ఉప్పొంగిపోతూ ఉన్నాయి. ఈ విధంగా జగత్తంతా కూడా అల్లకల్లు అయిపోతూ ఉందయ్యా. అంతేకాదు ఆయన పైన ఉన్నటువంటి పట్టము పైనున్న పచ్చని పటము బంగారపు ఆకుపచ్చనటువంటి పైనున్న పైపెంచి కండువ జారిపోతూ ఉంది, అయినా సరి చేసుకోవట్లేదు. నమ్మితి నాలాగు నగుబాటు చేయక మన్నింపమని కీడు మరుల దిగువ తన నమ్మిన వాళ్ళని కాపాడేటువంటి పరమాత్మ ఆ భక్తుడిని కాపాడడం కోసం కండువారు సవరించుకోవట్లేదు. అసలు ఏది కూడా ఆలోచించకూడదు. తన భక్తుడిని కాపాడడం కోసమే ఆ రథం మించి ఉండు అర్జున అని చెబుతూ గరికి లంఘించిన సింహంబు కరిని మెరసి ఏనుగులు చంపడం కోసం సింహంలాగా ఆ ఏనుగు యొక్క కుంభస్థలంలో చంపేద్దని ముత్యాలు తీసుకుంటుంది. అలా నేడు భీష్ముణ్ణి చంపోద నిన్ను కాదు విడుమర్జున, నిన్ను కాదయ్యా అర్జున, భీష్ముడిని చంపేస్తాను నేను. అనుజ మధ్య స్వికావృష్టి మరలే చనుదించు దేవుడు దిక్కు నాకు. అటువంటి దేవుడు నాకు దిక్కయ్యా. కృష్ణ పరమాత్మ అంటే నాకు ఇష్టం. ఆయన నేను గురువుని కాదు. కృష్ణం వందే జగద్గురు పరమాత్మ గురువు. కృష్ణుడని మీరు మామూలుగా బావ సకుడు స్నేహితులు అనుకున్న ఈయన పరమాత్మ ఎవరో కాదు ఈయన అని భీష్మాచార్యులు మళ్ళీ పునశ్చరణ చేసుకుని పాండవులు చెప్తూ కృష్ణుడు పరమాత్మరా, ఆయన దగ్గరుంటే మనకు విజయమే కలుగుతుంది అని చెప్పారు. అలాగే మానవులకు ఉండే కష్టాలు కూడా శాశ్వతం కాదు అని భీష్మాచార్యుల వారే మనకి విశేషంగా కూడా మనకి చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి భీష్ముడి యొక్క విధానాలు, ఆయన చరిత్ర, ఆయన గొప్పతనం చెప్పుకోవాలి ఈవేళ. అంతేకాకుండా భీష్ముల వారికి ఎవరూ లేరు కదని పాపం గురువు వృద్ధ గురువు అయిన కాబట్టి అటువంటి ఆయన తర్పణాలు విడిచిపెట్టాలి. అయ్యో తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు తర్పణాలు విడిచిపెట్టకూడదేమో అనుకోకూడదేమో. ఎవరైనా సరే భీష్మాచార్యం తర్పయామి ఇదం తర్పయామి సుధానమం తర్పయామి తిలోదకం సమర్పయామి అని తిలతర్పణాలు అక్షతలతో కానీ తిలలతో కానీ విడిచిపెడితే అది ఆయనకు చేరుతుంది. దానివల్ల మనకి ప్రజ్ఞ జ్ఞానము భీష్మాచార్యుల అనుగ్రహం. ఆచార్యుడు లోకాలకు మేలు చేశాడు. అటువంటి మేలు చేసినటువంటి ఆయన మనం చెయ్యాలి. లోకాలకి శాంతిని కలిగించాడు. కృష్ణ పరమాత్మ ద్వారా విష్ణు సహస్రనామాన్ని ఇచ్చారు. అష్టాదశ మహానుభావుడు ఎన్నో తెలియజేసి ధర్మం అధర్మం తెలుసున్నావు అటే ఉండి ఇటు ఉపకారం చేశాడు. అది కృష్ణుడికి పాండవులకే తెలుసు అన్నమాట, ఎవరికీ తెలియదు. కానీ చాలామంది వైరపక్షంలో ఉన్నాడు భీష్మాచార్యులు అనుకుంటారు. గురువృద్ధుడు తప్పదు ఉండాలి ఆయన మరి. కాబట్టి అక్కడ ఉంటూ నమ్మక ద్రోహం చేయకుండా అటు న్యాయం వాళ్ళకే న్యాయం చేస్తూ వీళ్ళకే న్యాయం చేస్తూ ధర్మం తప్పదని కొన్నిసార్లు చెప్పాడు. చెప్పకపోవడం వల్ల కొన్నిసార్లు
ద్రౌపది అవమానిత కొన్ని విషయాల్లో చెప్పినా కొన్ని వీళ్ళు వినకపోవడం వల్ల, కొన్ని చెప్పకపోవడం వల్ల, చూస్తూ ఉండిపోవడంతో కూడా అధర్మం జరిగిపోతుంది, చూస్తూ ఉండకూడదు. అలా ఉన్నందుకే ఈ బాణాలతో గుచ్చబడ్డాడు భీష్మాచార్యులు. కాబట్టి అలాంటి శిక్షలు పడతాయి మనకు కూడా. అది ప్రతీక మాట, ఆయనకేం కాదు. విషయం చెప్తాను, ఇలా ఉంటుందని చెప్పారు. అటువంటి భీష్మాచార్యులు మహానుభావుడు, కురువృద్ధుడు. అటువంటి భీష్మాచార్య అనుగ్రహం మీ అందరికీ కలగాలని భక్తివన్ ద్వారా కోరుకుంటూ ఉన్నాం. భీష్మయాగ ఉపవాసం ఉండండి కృష్ణ పరమాత్మని. అలాగే విష్ణు సహస్రనామ పారాయణగా చదవడం, విష్ణు సహస్రనామ హోమాలు, విష్ణు సహస్రనామ అర్చన, విష్ణు సహస్ర తులసీదళాలతో అర్చించడం, విష్ణు సహస్రనామ పారాయణలు గోష్ఠిగా చేయడం. భారతదేశం అంతా కూడా హైందవ సనాతనమైన సాంప్రదాయం వృద్ధి పొందాలి హైందవం అని, విశ్వం అంతా కూడా శాంతిగా ఉండాలని, లోకక్షేమార్థం అందరూ కూడా భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు విష్ణు సహస్రనామం అందరూ కూడా ఆచరించి అందరూ కూడా తరించండి.